ఏయ్ ఎవలులా గట్ల ములుగుతాండ్రు జర్రంతా మీరు కెమెరా దగ్గరికి పెట్టుండ్రే ముఖమంతా నక్కల వరకు నట అవుతున్నది పిక్కలేమో కుక్కలు వీకినట్టు అవుతున్నాయి అరే గొంతింటే మా సత్తిగడిదే ఇది పక్క తిని మంచిగా వండుకున్నాడు సత్తి ఏమైందిరా నీకు ఆఫీసు కొత్తమంట అని ఇట్లా వెళ్ళినాక పుచ్చుక్కున పుచ్చిపోయిన గుంజ కూలవాటే కూలవాట అంటే ఎక్కడ కళ్ళు వస్తలేరు మెసలు వస్తలేరు పెయ్యంతా తొక్కినట్టు అవుతున్నది ఏం తినవాడైనావు అంత ఎట్లా నువ్వు చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు కోరిసి కానీ మేక మాట నువ్వు గుండెలు అంటే పెట్టిపోయినావు తింటే ఎక్కువై తినేదరగా ఫండి ఫోన్ రాస్తున్నా చెన్నాకి ఫోన్ వేసుకొని తిన్నా నేను అబ్బో ఏమైనా తిండి మాత్రం బంద్ పెట్టావు కదరా సరే కానీ ఎందుకు ఇంట్లో ముడుచుకొని వండుకున్నావు లోపల బొక్కనే చేసినట్టు అవుతుందాక బొక్క అయిపోయినా మస్తు ఈకినేసి వచ్చింది మస్తు వస్తలేరు నీ ఈక్నెస్ పాడగాను ఏమైందిరా అంటే చెప్తలేవు సరే కానీ డాక్టర్ దానికన్నా పోయిరాకపోయినావు ఎట్లా పోవాలక్క నడవనీకి నేను శాతం అయితే లేదు మీరింటి శివి గారిని కూతబెట్టి పిలిస్తే ఉలుకుతలేడు పలుకుతలేడు అది ఎక్కడ నష్టమైపోయిందో ఏమో అరే నాకెందుకో బుగులైతుందిరా చిట్టుకుమని ముచ్చట్లు చెప్పేటోనివి చింతాకు లెక్క గింతంత ముఖమైందేందిరా అంగిలాగు చీరకలు చేసుకోవాలనా జజర్పతితో పొక్కలు పెట్టుకోవాలనా అక్క ఇట్లా వీక్నెస్గా కనిపిస్తున్నానా ఓ పొడా జ్వరం వస్తే అంగీలాగు చింపుకుంటారా పిసకిన లేచిందా ఏంది నీకు డాక్టర్ దానికి ఒప్ప నువ్వు కూడా బుంగల జాకెట్కు కందనమాసి రుద్దుకో పాత ముత్తుక చీర కట్టుకోక లేకపోతే ఫేరోళ్ళు అనుకోరు ఓర్ని ఓర్ పోడా డాక్టర్ ఫీజు తక్కువ తీసుకుంటాడని గట్లా చేయమంటున్నావా నీ ముఖానికి కూడా ఆడాడ బండి అందం పూసుకోక్క వద్దులే అక్క నువ్వు మేకప్ తీసేస్తే వాళ్ళు రెడీగా ఫేరమ్మరాలు లెక్కనే ఉంటావు ఓయ్ ఏం మాట్లాడుతున్నావురా పాత చీర ఏంది నీ ఎవరమేంది అసలు ఓక నీ ఇష్టం అక్క నేనైతే మస్తు యాక్షనింగ్ చేస్తున్నా ఈక్నెస్ లెక్క నువ్వు జల్దీ మేకప్ తీసేసి దాకా నీకు రానే రాదు మళ్ళీ చెప్తున్నా చూడు సత్తిగా నువ్వు ఇప్పటిదాకా జ్వరం వచ్చిందని కథలు పడ్డావు కదా ముచ్చటేందో చెప్పు లేకుంటే ఆడికి కత్తినంటే చెవులు అడిపెడతా బిడ్డ జ్వరం లేదు గిరం లేదక్క సంకలో ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా జ్వరం వచ్చింది ఆడిపోయినాక ఈక్నెస్ లెక్క యాక్షనింగ్ చేస్తా నీ దుడ్డే మొకపోడా ఉత్తగా బుగులు పట్టించినావు కదరా నన్ను మళ్ళీ లోన్లు ఉత్తగానే ఇస్తారా ఈక్నెస్ లేకుంటే నేనైతే బెంకుకు పోయినాక అమ్మో అమ్మో అంత అది మూలుక్కుంటుంటా వీక్నెస్ ఉంటే లోన్లు ఇచ్చుడేందిరా బలహీనం వర్గాలకు లోన్లు ఇస్తామంట అని కొద్దిగా కేసీఆర్ సారే చెప్పింది కదా అక్క నేను లోన్ వచ్చినాక ఊళ్ళు రప్పులన్నీ కట్టుకుంటా అబ్బరా బాబో నీ దిమాక్కి కొర్రిసీమలు గడవా బలహీన వర్గాలంటే రోగం వచ్చిన వాళ్ళు కాదురా బీద బిక్కోళ్ళని అర్థం బలహీనం అంటే ఈక్నెస్ అంట అని చెప్పింది ఎంత కాదు నాకేమరక బ్యాంకోళ్ళు బీద బిక్కోళ్ళకు లోన్లు ఇస్తాదిరా మనసుంటోళ్ళని అసలు మెట్ల నెక్కనిస్తారా అడిగితే జమానత్ అడుగుతారా ఎందుకు ఇయ్యరాక గా బిల్లు తయారు చేస్తారు చూడు మళ్ళీ తాత గాయన ఏం జమానత్ పెట్టిందంట అని 1,00,000 కోట్లు అప్పించిండ్రు అట్లని మనం ఎగ్గొడితే మన ఇంటి తలుపులు తీసుకొని పోతారు తమ్మి అసుంటోళ్ళు ఎగ్గొడితే దర్వాజా కన్నే ధర్నాలు చేస్తారు లోన్ వస్తుందేమో ఇంత అప్పు కట్టుకొని చేనులు ఇట్లమన్నా కలుపుకుందాం అంటే నేనేమో లోన్ కోసం నాటకాలు ఆడితే తీసుకున్న వాళ్ళేమో ఎగ్గోతనికే నాటకాలు ఆడుతున్నారు నేను మంచిగా లోన్ వస్తుందంట అని నా చేస్తున్నా అక్కడిక్కడ మస్తు ఆకలై పాడవుతున్నది ఏమన్నా ఉన్నాయా ఇక్కడ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు రెండే ఉన్నాయి ఈ పూటకు అవుతుందేమో పులుసు విసుకుతుంది మా అక్క అబ్బర్ బెండ్రే మావాడు జర్రసేపట్ల అయిపోయన్నట్టే చేసిండు పోరడు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుండు